రిపోర్ట్స్ ప్రకారం తన గర్భసంచి బాగా దెబ్బతింది. సో తనిప్పుడే కాదు, జీవితంలో తల్లయ్యే అవకాశమే లేదు. నీకు కూడా పిల్లలు పుట్టరని తెలిస్తే అనసూయ తట్టుకోలేదు గౌతమి. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. మీరు అబద్ధం చెప్పడం లేదు కదా? అది తల్లవుతుందని ఊరంతా చెప్పేశానండి. తల్లి కాకపోవడం ఏంటి? తల్లి అవ్వాలి కదా. ఇంటింటికి వెళ్ళి చెప్పే తను ఇంకా గర్భవతి కాలేదని. అలా అంటారేంటండి? మరి లేకపోతే ఏంటి? ఎవరు చెప్పానా నేను? లేనిపోని హడావుడి, లేనిపోని టెన్షన్స్. ఏడుస్తావెందుకు? ఇప్పుడేమైందని? తల్లివయ్యావు అనుకున్నాను, కాలేదు. ఈరోజు కాకపోతే రేపవుతావు. దానికి అడవడం ఎందుకు? బాధపడకు. నా ఆత్రం నాది. వాంతవ్వగానే అమ్మయ్యింది అనుకున్నా. దానికి నువ్వేం చేస్తావు?
కంటి పాపతో చిట్టి ఊయలే ఇంటిలోన ఊగాలని చిన్న కోరికే కోరిన సతికి చెప్పలేడు అది కుదరదని ఎదిగి ఎదగని పూల తీగతో ముడివేసింది కరకు విధి ఏది పాపము ఏది పుణ్యము తెలిపేటందుకు వీలేది తప్పు ఒప్పుల తక్కెడలు తల్లడిల్లింది ఆ హృదయం ఊహ కందని మలుపులతో ఊగిపోయింది శిఖరం 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 ఎందుకు బాధపడుతున్నారు? నెల తప్పుంటుంది అనుకున్నాం, కాదని తెలిసింది, అంతేగా? కాదన్నంత కాదమ్మా నా బాధ. ఇలా ఎదురుచూపులు ఎంతకాలమా అని అర్థం కాక బాధపడుతున్నాను. నా జీవితంలో భార్యగా తల్లిగా అన్ని విషయాల్లోనూ తృప్తిగా బతికాను. కానీ ఒకే ఒక్క నాన్నమ్మయ్యే విషయంలో మాత్రం నా ఆశ తీరడం లేదు. ఈ వయసులో నాకు ఇంకేం కోరికలుంటాయి? మనవాణ్ణి ఆడించుకుంటూ వాడి బుడిబుడి అడుగుల్లో ఎదిగే నా వంశాన్ని చూసుకుంటూ వాడి చేతిలో ఆట బొమ్మలా బతికితే చాలనిపిస్తోంది. కానీ ఈ జన్మకి నాకు అదృష్టం ఉందా అని భయమేస్తోంది. చచ్చా, అలా ఎందుకు అనుకుంటారు? నిన్నగాక మొన్నేగా పెళ్ళయింది. రేపో మాపో ఆ శుభవార్త కూడా వింటారు. విన్నాం. అంతలోనే మళ్ళీ చూసావుగా, ఈ ఇంటి వారసుడి విషయంలోనే ఈ దోబూచులేమిటో అర్థం కావడం లేదు. మీరింతగా బాధపడవలసిన అవసరం లేదమ్మా. నాకెందుకో ఆ డాక్టర్ సరిగా చూసిందనిపించటం లేదు. నెల తప్పిన మనిషి ఎలా ఉంటుందో మనకు తెలీదా? ఎందుకైనా మంచిది గౌతమిని మరో డాక్టర్ దగ్గర చూపించమనండి. ఏ డాక్టర్ అయినా అదే కదా చెప్తారు. కడుపులో కత్తెర్లు మర్చిపోయే డాక్టర్లు కూడా ఉంటారు. అలాంటి డాక్టర్ల మాటలు విని మనం బాధపడకూడదు కదా. అందుకే నాకెందుకో ఇంకో డాక్టర్కి చూపించడమే మంచిదనిపిస్తోంది. అనసూయ, డాక్టర్ గారికి చూపించారు. మామూలు వాంతులే అన్నారు. అదే నమ్మేసి ఏంటిలా జరిగిందని అందరూ బాధపడుతూ కూర్చుంటే ఎలా? నాకెందుకో ఇంకో డాక్టర్కి చూపిస్తే మంచిదనిపిస్తోంది. మీకెందుకలా అనిపిస్తోంది? ఏ డాక్టర్ అయినా డాక్టరే కదా. ఆయన పైత్యం వంతులని చెప్పారు కదా. ఏమోనమ్మా, ఆ డాక్టర్ చెప్పింది కరెక్టేనని నాకు అనిపించట్లేదు. మన సువర్చలు కూడా ఇదే మాట అంటోంది.
మీకు అలాగే అనిపిస్తోందా? ఆ కళ్ళు, ఆ ఒంటి తీరు చూస్తే నాకు అదే అనుమానం. ఆ డాక్టర్ ఎలా చూసిందో ఏమో గాని గౌతమ్ని చూస్తే నెలతప్పినట్టే ఉంది కదా. అందుకే మరో డాక్టర్ దగ్గర చూపించమని చెప్పాను అనసూయ. మన అనుమానం కూడా తీరుతుంది కదా. సరే అక్క, ఇంకెందుకు వదులుతాను? వెంటనే గౌతమ్ని మరో డాక్టర్కి చూపించమని చెప్తాను. అవసరం లేదు. ఏమండి, ఆ డాక్టర్ ఏదో సరిగ్గా చూసినట్లేదండి. గౌతమిని మరో డాక్టర్కి చూపిస్తే మంచిదని అత్తయ్య, సువచ్చలక్క చెప్తున్నారు. చూసింది మంచి డాక్టరేగా, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు. అది కాదండి. అవసరం లేదని చెప్తున్నాను కదా. అదేంట్రా, ఏదో మా అనుమానం మాది. ఇంకోసారి చూపిస్తే తప్పేమిటి? వద్దని చెప్తున్నాను కదమ్మా. ఎలా జరగాల్సింటే అలా జరుగుద్ది. తను నిజంగా గర్భవతి అయితే అదేం దాచినా దాగేది కాదుగా. అనవసరంగా డాక్టర్ చుట్టూ తిరగడం ఎందుకు? ఏ అవసరం లేదు. తనిప్పుడే కాదు, జీవితంలో తల్లయ్యే అవకాశమే లేదు. నా అనసూయను బతికించడం కోసం ఈ ఒక్క అబద్ధం చెప్పాలి. తప్పదు. ఆ శుభవార్త ఏమిటో త్వరగా చెప్పు. అనసూయ ఇప్పటికే పుట్టబోయే బిడ్డకి గాలివేళ్ల కట్టేస్తోంది. మనం అనుకున్నట్లేం లేదమ్మా. ఏంటి ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నా? నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పడుకుంటానక్క. ఇక్కడెందుకు? నీ గది కిందుంది, వెళ్ళక్కడ పడుకో. ఏంటి, నెల తప్పావని అందరూ అనుకున్నావు, కాదని బాధపడుతున్నావా? ఏదో అనుకున్నావు, అవ్వలేదు. దానికి నువ్వు బాధపడ్డం ఎందుకో? ఈరోజు కాకపోతే రేపవుతావు. ఎప్పటికీ అవ్వవేమో అన్నట్టు అలా దిగులు పడతావే? లేపదా, వెళ్ళా గదిలో పడుకో. వద్దక్క, నేను ఇక్కడే పడుకుంటాను. ఇది మరీ బాగుంది. ఇలా ఒంటరిగా పడుకోవడానికి కాదు, నిన్ను సవతిగా చేసుకుంది. నీ పిల్లలతో పడుకుంటావని. అయినా ఇప్పుడు ఏమైందని అంత దిగులు పడిపోతున్నావు? అమ్మ నవ్వలేని దురదృష్టం నాది. అందరికీ అదే రాత రాస్తాడా ఏంటా దేవుడు? నీకేంటే, ఈరోజు కాకపోతే రేపైనా వాంతులు చేసుకుంటావు. ఈసారి పైత్యం వాంతులు కాదులే, పండంటి బిడ్డని కనే వాంతులు. అయ్యో ఇలా అయిందేంటా అని నేను బాధపడాలి. నేనే బాధ లేకుండా ఉంటే నీకేంటి? నువ్వు తల్లి అవుతావు, బంగారం లాంటి బిడ్డని కంటావు. వాడితో నన్ను అమ్మ అని పిలిపిస్తావు, నన్ను అమ్మని చేస్తావు. అమ్మనవ్వాలని నువ్వు నేను అనుకోవడం కాదు, ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. అందుకే కదా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించా. ఏదో జరిగిపోయినట్టు అలా మొహం పెట్టుకోకుండా లేచి పద. లే.
పద. వెళ్ళు వెళ్ళు. గౌతమి, ఏమైంది గౌతమి? అక్కని మోసం చేయలేకపోతున్నానండి. తన్ని మోసం చేయడం నన్ను నేను మోసం చేసుకుంటున్నానా అని అనిపిస్తుంది. తల్లి పరాయి బిడ్డని కూడా తన బిడ్డగా చూసుకోగలదు, కానీ ఏ ఆడది తన స్థానంలో మరొకరిని భార్యగా ఊహించుకోలేదు. చివరికి అలాంటి పరిస్థితి నాకే వచ్చినా నేను తట్టుకోలేను. కానీ అక్కే తన దగ్గరుండి పెళ్లి చేసింది. తనే దగ్గరుండి తన గదిలోకి నన్ను పంపించింది. జరిగేది చూసే వాళ్ళకి తప్పుగా కనిపించొచ్చు. అక్క మనసు చూడగలిగితే అది ఎంత నరకమో నాకు అర్థమవుతుంది. ఇదంతా చేసింది అమ్మా అని పిలిపించుకోవాలనే ఒక్క ఆశతోనేగా. ఆ ఆశ తీర్చడం నా వల్ల కూడా కాదని తెలిస్తే అక్క తట్టుకోగలదా? అందుకేగా తనకి నిజం చెప్పొద్దన్నాను. మాటే కాబట్టి అబద్ధం చెప్పడం సులభమేనండి, కానీ నిజాన్ని దాచడం చావడం కన్నా కష్టమండి. అక్కను చూస్తుంటే, పిల్లల కోసం తను పడే తపన చూస్తుంటే, ఈ నిజాన్ని ఎంతకాలం దాచగలనో నాకే అర్థం కావట్లేదండి. నిజం తెలియక అక్క నన్ను ఓదారుస్తుందండి. మాటలతో నన్ను ఓదారుస్తుంది, కానీ మనసులో తను పడే బాధని కళ్ళల్లో దాచుకోలేకపోతుంది. ఏ ఆడది చేయలేని త్యాగం చేసిన తన కోసం అబద్ధం చెప్పి తనని బ్రతికించడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. నీ బాధ ఏంటో చెప్పగలుగుతున్నావు, కానీ నేను అది కూడా చేయలేకపోతున్నాను. నిజం చెప్తే జరిగేది నీకు తెలుసు. అబద్ధం చెప్పడం తప్పు అని చెప్పి నేనే ఈ అబద్ధం చెప్పమన్నాను. అంటే అది కేవలం అనసూయ కోసమే. ఒక నిజం చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కంటే ఒక అబద్ధం చెప్పి వాళ్ళన్న సంతోషంగా ఉంచడమే కరెక్ట్.
ఎందుకమ్మా ఏడుస్తావు? ఇప్పుడేమైందని? అయినా తనకు ధైర్యం చెప్పి నువ్విలా ఏడవడం ఏంటి? ధైర్యం అనేది ఒకరికి చెప్పడానికి తప్ప చెప్పుకోవడానికి పనికిరాదని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడంత అధైర్యపడవలసిన అవసరమేముంది? ఒక్కోసారి అనుకున్నవి అవుతుంటాయి, ఒక్కోసారి కాకుండా పోతుంటాయి. అందరూ ఎన్నో అనుకుంటారు, కానీ నేను అనుకున్నది, ఆశపడింది ఒకటి, అమ్మ కావాలని. నా జన్మకెలాగో ఆ రాత లేదు. కనీసం దాని కడుపునైనా ఒక కాయ కాస్తుందని ఎదురు చూస్తుంటే అది కూడా నాతో దోబూచులాడుతోంది. నీకేదొచ్చినా తట్టుకోలేవు. గౌతమి బిడ్డను కనాలి, నువ్వు అమ్మవు కావాలి, అంతేగా? అవుతావు. ఈరోజు కాకపోతే రేపు. తను తల్లి కాకుండా పోతుందా? నువ్వు ఆ బిడ్డతో అమ్మ అని అనిపించుకోకుండా పోతావా? అనసూయ, అయిందానికి కాందానికి నీకు భయపడ్డం బాగా అలవాటైపోయింది. తల్లి కావాలని నీకెంత తపనుందో, నానమ్మ కావాలని అత్తయ్యగారికి అంత తపనుండదా? తండ్రి కావాలని మీ ఆయనకుండదా? ఇన్నేళ్లు ఆగారు, ఇంకొద్ది రోజులు ఆగి చూడు. చూస్తూనే ఉన్నాను. పెళ్ళయిన దగ్గర నుంచి తల్లి కావాలని చూస్తూనే ఉన్నాను. కానని తెలిసాక ఎలా అవ్వాలని చూశాను. ఎలాగైనా అవ్వాలి అని అనుకున్నాక ఆయన జీవితంలోకి రాగల మరో అమ్మాయి కోసం చూశాను. గౌతమ్ వస్తుందన్నాక ఎలా తీసుకురావాలని చూశాను. కష్టపడి ఆయనతో పెళ్లి చేశాక ఎలా ఇద్దరినీ కలపాలా అని చూశాను. కలిపాక ఎప్పుడు తల్లినవుతానా అని చూశాను. అయ్యింది అనుకున్నాక మళ్ళీ అయ్యే వరకు ఎదురు చూడమంటున్నారు. జీవితం అంతా నాకిలా ఎదురు చూడటంతోనే సరిపోతోంది. తల్లవ్వలేదన్నారు కాని జీవితంలోనే అవ్వదు అన్నట్టు అలా బాధపడతావేంటనసూయ? అనుకున్నది అనుకున్నట్టు జరిగే పని అయితే ఎప్పుడో నువ్వు తల్లి అయ్యేదానివి. మనం అనుకున్నది జరగకపోవడమే జీవితం. ఏమిటమ్మా, ఏమిటా నిజం? నేను అమ్మని కాను, ఇప్పటికే కాదు, ఎప్పటికీ కాలేను. అక్కకి మాత్రం ఈ విషయం తెలియనివ్వద్దు. తెలిస్తే తను మనకి దక్కదు.